అందరికీ నమస్కారం. హేమ జనరల్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ బిగ్ థ్యాంక్స్. అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం సరికొత్త వీడియోలను మన ఛానల్లో తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు వీడియో సంక్రాంతి ముచ్చట్ల పేరుతో మీ ముందుకు రావడం జరిగింది. సంక్రాంతి ముచ్చట్లలో భాగంగా మీకు భోగి పూజ మరియు బొమ్మల కొలువు, ముగ్గులు, హరిదాస కీర్తనలు, గొబ్బెమ్మల సందడి వంటి అంశాలను అందించడం జరుగుతుంది. వీడియోను చూసి తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వారితో తప్పకుండా షేర్ చేయండి. మరి మన వీడియోను స్టార్ట్ చేసేద్దామా? మొదటిగా భోగి పూజను చూసేద్దాం పదండి. మరి బొమ్మల కొలువును కూడా చూసేద్దాం రండి. ముగ్గులను కూడా ఒక లుక్ వేసేద్దాం పదండి.
వ్యూస్ ముగ్గులు చూస్తారు కదా, గొబ్బెమ్మల సందడి పాటలతో ఏ విధంగా ఉందో చూసేద్దాం పదండి. రాజుగారి తోటలో జామ విత్తులు తిన్నారంట. అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లారా సాంసివి గొబ్బియలో గొబ్బియలో విత్తు విత్తు వేశారంట. ఏమి విత్తు వేశారంట? రాజుగారి తోటలో జామ విత్తు వేశారంట. అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లారా సాంసివి గొబ్బియలో గొబ్బియలో మొక్క మొక్క మొక్కిందంట. ఏమి మొక్క మొక్కిందంట? రాజుగారి తోటలో జామ మొక్క మొక్కిందంట. అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లారా సాంసివి గొబ్బియలో గొబ్బియలో పింద పింద కాసిందంట. ఏమి పింద కాసిందంట? రాజుగారి తోటలో జామ పింద కాసిందంట. అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లారా సాంసివి గొబ్బియలో గొబ్బియలో పండు పండు పండిందంట. ఏమి పండు పండిందంట? రాజుగారి తోటలో జామ పండు పండిందంట. అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లారా సాంసివి గొబ్బియలో గొబ్బియలో విందు విందు చేశారంట. ఏమి విందు చేశారంట? రాజుగారి తోటలో జామ విందు చేశారంట. అవునాటి అక్కల్లారా చంద్రగిరి బామల్లారా సాంసివి గొబ్బియలో గొబ్బియలో గొబ్బెమ్మల సందడి చూస్తారు కదండి, మరి హరిదాస్ కీర్తన ఒకసారి విందామా? ఇట్రాని వెయ్ వెయ్ Rama
దేవా రంగామరు నిన్ను వేడుతుంటిని దేవా సోమ సూర్య ప్రకాశ సుందరి చూరావా హరి మక్షణెరుగలెను దేవా రంగాని మక్షణెరుగలెను దేవా హరి పరాక్రమదామా. మన వీడియో చూసారు కదండి. వీడియో ఎలా ఉంది? మీ సలహాలు సూచనలు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు మరి. నమస్తే.